ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ప్రభువు తట్టు చూడడము అనగా ప్రభువును నమ్ముకోవడము, ప్రభువు మీద ఆనుకోవడము, ప్రభువు వైపు తిరగడము. ఎప్పుడైతే వారు ప్రభు వైపు చూశారో, ప్రభు మాకున్నాడు, ప్రభు మాకు సహాయం చేస్తాడు అని వారు నమ్మారో, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. అంటే సిగ్గుపడకుండా దేవుడు చేశాడు. అంటే సిగ్గుపడే పరిస్థితులు దేవుడు వారికి తేలేదు. సిగ్గుపడే పరిస్థితులు వాళ్ళకి వచ్చినా వారిని దేవుడు సిగ్గుపడనివ్వలేదు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీవు కూడా ఆయన తట్టు చూడడం నేర్చుకో, ఆయన నమ్ముకోవడం నేర్చుకో, హృదయమందు విశ్వసించడం నేర్చుకో. ప్రభు గొప్పవాడు. ఆయన నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. చీకటిని తొలగించి మనిషి జీవితంలో వెలుగునిచ్చేవాడు ఆయనే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన మాట్లాడారు. మిమ్మల్ని కూడా లోకానికి నేను వెలుగుగా చేయటానికే మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను అన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఆయన చీకటిని ఎందుకు ఉంచుతాడు? ఒకవేళ ఈరోజు నీ జీవితంలో పాపం ఉందేమో, పాపాంధకారం, మరణాంధకారం, గాఢాంధకారంలో నువ్వు సతమతం అవుతున్నావేమో, ఆయన తట్టు చూడు. ఆయన గొప్ప వెలుగునిస్తాడు. ఆయన వైపు చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గునొందలేదు, సిగ్గునొందరు. నువ్వు కూడా సిగ్గునొందవు. నువ్వు కూడా తలదించుకునే పరిస్థితికి నేను దేవుడు తీసుకురాడు. నిన్ను నిలబెడతాడు, బలపరుస్తాడు. ఒకవేళ లోకమంతా ఏకమై నిన్ను అవమానపరుస్తుందేమో, నీ బంధువులు నీ మీద వ్రేలెత్తి చూపించి నిన్ను సిగ్గుపరుస్తున్నారేమో, కానీ నీ ప్రభు నిన్ను లేవనెత్తే దేవుడే అన్నాడు. ఆయన వైపు చూడు. కృంగిపోవద్దు, నిస్సారం అయిపోవద్దు, బాధపడద్దు, దుఃఖించొద్దు. ప్రభు వైపు చూడు. గొప్ప వెలుగుతో దేవుడు నిన్ను నింపుతాడు. నీ ముఖమును సంతోషంతో, ఆనందంతో నింపి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రభువా, నీ వైపు చూడడం మాకు నేర్పించు, నీ వద్దకు రావడం మాకు నేర్పించు, నిన్ను నమ్ముకోవడం మాకు నేర్పించు. నీ బిడ్డలు ఏ చీకటిలో ఉన్నా వారికి ఇప్పుడే గొప్ప వెలుగును కలుగు చేసి వారి జీవితంలో గొప్ప మేలులను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.